మీ ముందుకు వస్తున్న పెద్దపల్లి జ్యోతి న్యూస్ ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. మీ ప్రాంతంలో జరిగే నేరాలు, ఘోరాలు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వండి. ఒకప్పుడు అరణ్యాలలో గన్తో పోరాటం చేసిన నాయకుడు ఇప్పుడు సమాజంలో మార్పు కోసం మాటతో పోరాటం చేస్తున్నాడు. మాజీ మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాలరావు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాడు, అతని ఆలోచనల దిశ ఏంటి చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. మల్లోజుల వేణుగోపాలరావు ఒకప్పుడు మావోయిస్ట్ ఉద్యమంలో కీలక నాయకుడు. అరణ్యాలలో, గిరిజన ప్రాంతాల్లో ఆయుధ పోరాటం ద్వారా సమాజ మార్పు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి, అతని ఆలోచనలు కూడా మారాయి. ప్రస్తుతం వేణుగోపాలరావు హింసకు బదులుగా చర్చల ద్వారా మార్పు సాధ్యమని విశ్వసిస్తున్నారు. యువతకు ముఖ్యంగా ఒక సందేశం ఇస్తున్నారు. గన్ కాదు, గుణం ముఖ్యం. ఆయన అభిప్రాయం ప్రకారం సమాజంలో ఉన్న అసమానతలు, నిరుద్యోగం, గ్రామీణ సమస్యలు ఇంకా తొలగిపోలేదు. కానీ వాటి పరిష్కారం కోసం హింసాత్మక మార్గం సరైనది కాదని చెబుతున్నారు. ఇటీవల ఆయన పాల్గొన్న చర్చలు, ఇంటర్వ్యూలలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సమాజంలో చైతన్యం అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఒకప్పుడు గన్తో పోరాటం చేసిన నాయకుడు ఇప్పుడు మాటతో మార్పు కోరుకుంటున్నాడు. యువతకి శాంతి, అవగాహన మార్గం సూచిస్తున్నాడు. మల్లోజుల లొంగిపోయినప్పటి నుంచి మహారాష్ట్ర గచ్చిబౌలి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో పోలీసు బందోబస్తు మధ్య ఉంటున్నాడు. ఈ నెల 31న తనను పోలీసులు వదిలిపెట్టనున్నారు. అయితే బయటకు వచ్చిన తర్వాత రాజకీయం వైపు దృష్టి సారిస్తారా, లేదా యువతను మేల్కొల్పే విధంగా సంస్థలు ఏదైనా ఏర్పాటు చేస్తారా? ఏది ఏమైనప్పటికీ హింస కాదు, చర్చలే ముఖ్యమని భావనతో ఉన్నారు. మొత్తానికి సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఏ రకమైన వేదికను ఎంచుకుంటారు? మల్లోజుల బయటికి వచ్చి కానీ ప్రకటిస్తే తప్ప తెలీదు. ఇటీవల పెద్దపల్లికి వచ్చినప్పుడు తన అన్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కొంత సమయం పాటు కేటాయించాడు. చిన్ననాటి స్నేహితుల గురించి, దగ్గరికి వచ్చిన మిత్రులతో చర్చించాడు. పోలీసులు ఎక్కువ సమయం కేటాయించకపోవడంతో కేవలం 2 గంటల్లో వెళ్ళిపోయాడు.